మాజీ మంత్రి అయినటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ అయితే మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. సో పొలిటికల్ కామెంట్స్ అన్నమాట. అది కూడా ఆంధ్రప్రదేశ్ మీద, చంద్రబాబు గారి మీద కొన్ని కామెంట్స్ చేశారు. సో అవి సోషల్ మీడియాలో వైరల్ కావటమే కాకుండా ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కూడా అవి చర్చకు దారితీశాయి. ప్రధానంగా సరే ఆయన అక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని విమర్శించాలనే ఉద్దేశం ఉండుంటే అది వేరే విషయం, కానీ ఇక్కడ చంద్రబాబు గారిని ఒక రకంగా మెచ్చుకున్నాడు. ఎందుకు మెచ్చుకున్నాడు అంటే, సరే కేటీఆర్ గతంలో కూడా ఐటీని డెవలప్ చేసింది చంద్రబాబు గారే, సైబరాబాద్ సృష్టిలో చంద్రబాబు గారి పాత్ర ఉంది, ఎవరు అవునన్నా కాదన్నా అది నిజమని చెప్పి స్వయంగా కేటీఆర్ చెప్పారు. అలాగే కరోనా సమయంలో జినోమ్ వ్యాలీ, సో ఆ జినోమ్ వ్యాలీని తీసుకొచ్చింది చంద్రబాబు గారే, సో ఆ క్రెడిట్ మేము తీసుకోము, ఆయనకే ఇస్తామని చెప్పి కూడా చెప్పారు. సార్ అంటే సందర్భం వచ్చిన ప్రతిసారి మొత్తానికి రాజకీయ ప్రయోజనాలు అనుకోండి, ఇంకోటి అనుకోండి, చంద్రబాబు గారి గొప్పతనం గురించి కేటీఆర్ మాట్లాడుతూనే ఉన్నారు. ఈసారి కూడా చంద్రబాబు గారి గొప్పతనం గురించి మరోసారి మాట్లాడారు. ఏంటంటే రాష్ట్రంలో ప్రస్తుతానికి ఎల్నీనో పరిస్థితులు ఉన్నాయి, అంటే వర్షాభావ పరిస్థితులు. మన భాషలో ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి, రైతులకు కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి. సో రాష్ట్ర ప్రభుత్వం యొక్క సమర్థత అనేది ఇలాంటి సమయంలోనే బయటపడుతుంది. ఫుల్గా వర్షాలుండి జలకాలతో ఉన్నప్పుడు పెద్దగా ఇబ్బంది ఉండదు రాష్ట్ర ప్రభుత్వానికి. బట్ ఎప్పుడైతే వర్షాలు తగ్గుతాయో, ఎప్పుడైతే జలకళ తగ్గుతుందో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వ సమర్థత అనేది బయటపడుతుంది. ఈ సందర్భంగా ఒక రకంగా చంద్రబాబు గారిని మెచ్చుకున్నాడు కేటీఆర్. ఏమని, ఒక పక్కేమో రేవంత్ రెడ్డి కాళేశ్వరంలో నీటిని ఎత్తిపోయటం లేదు, దాంతో అక్కడ పంటలు ఎండిపోతుంటే ఎల్నీనో పరిస్థితుల్లో కూడా గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా తరలించి అక్కడ భూములను సస్యశ్యామలంగా ఏపీ పండించుకోవడానికి రైతులకు చంద్రబాబు గారు అండగా నిలబడ్డారు. సో ఆ విషయంలో ఖచ్చితంగా చంద్రబాబు గారిని మెచ్చుకోవాలి. ఈ విషయంలో రేవంత్ రెడ్డి చంద్రబాబు గారిని చూసి నేర్చుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డికి అటు విమర్శిస్తూనే ఇక్కడ చంద్రబాబు గారిని అయితే పొగట్టడం జరిగింది. ఎక్కడితో ఆగలేదు, ఆయన ఇంకా మరికొన్ని కామెంట్స్ కూడా చేశాడు. సో ఒక రకంగా అంటే సమర్థత, చంద్రబాబు గారు కేంద్ర ప్రభుత్వాన్ని ఎంత సమర్థంగా ఉపయోగించుకుంటున్నారు, కేంద్రంతో ఎంత సఖ్యతగా ఉండి రాష్ట్రానికి కావాల్సిన పనులు చేయించుకుంటున్నారు అనడానికి ఆయన ఇంకొక ఉదాహరణ కూడా చెప్పాడు. స్టీల్ ప్లాంట్, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆల్మోస్ట్ ప్రైవేటీకరణ అయిపోయింది అనుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ను ఈరోజు ప్రైవేటీకరణ నుంచి బయటపడేయటమే కాకుండా ప్రత్యక్షంగానో పరోక్షంగానో స్టీల్ ప్లాంట్కి ఒక 20,000 కోట్ల రూపాయలు సాయం చేశారు. దాదాపుగా 12,000 కోట్ల రూపాయల సాయం కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. సో కొంత రాష్ట్ర ప్రభుత్వ సహాయం కొంత ఉంది. సో మొత్తంగా దాదాపుగా ఒక 20,000 కోట్ల రూపాయలు సాయం చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ను బయటపడేశారు. ఈ విషయం నిన్న కేటీఆర్ కూడా ఏమన్నాడంటే, కేంద్రంతో చంద్రబాబు గారు సఖ్యతగా ఉన్నారు కాబట్టే ఈ రోజు కేంద్ర ప్రభుత్వమే చంద్రబాబు గారి మీద ఆధారపడి ఉంది కాబట్టే చంద్రబాబు గారు ఏ పని చెబితే ఆ పని సాగుతుంది, విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోగలిగారు. సో దాన్ని ఖచ్చితంగా నేను అభినందిస్తున్నానని చెప్పి, గతంలో మేము కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందన్న సమయంలో లేదు, దాన్ని కాపాడాలని మేము కూడా గళమెత్తాము. ఎందుకంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఒక నినాదంతో ఒక సెంటిమెంట్ ముడిపడి ఉంది కాబట్టి అలాంటి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకూడదనే ఆ రోజు మేము కూడా ప్రైవేటీకరణను అడ్డుకునే ప్రయత్నం చేశామని చెప్పి గతంలో వాళ్ళ ఎంపీలు చేసినటువంటి పోరాటాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. దాన్ని ఇప్పుడు చంద్రబాబు గారు పూర్తిగా ప్రైవేటీకరణ నుంచి బయటపడేశారు. సో ఆయన అదే చెప్పారు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మీరు ఎంపీ సీట్లు ఇవ్వలేదు, సో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీని డిమాండ్ చేయలేదు కాబట్టి రాష్ట్రానికి పనులు జరగట్లేదు. కానీ ఇక్కడ చంద్రబాబు గారు అలా కాదు, అసలు ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోదీయే చంద్రబాబు గారి మద్దతు మీద ఆధారపడి ఉన్నారు. సో ఈ చంద్రబాబు గారి మద్దతు ఎంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి చంద్రబాబు గారు చెప్పిన ప్రతి పని కూడా కేంద్రం చేయగలుగుతుంది. రేపు మీరు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ సీట్లు ఇవ్వండి, 15 ఎంపీ సీట్లు ఇవ్వండి, కేంద్రంలో ఏ పని కావాలో ఆ పని మనం కూడా చేయించుకుంటాం. మన దగ్గర బలం ఉన్నప్పుడు కేంద్రాన్ని డిమాండ్ చేయగలుగుతాం, మన దగ్గర బలం లేకుండా మనమే డిమాండ్ చేయగలుగుతాం. ఈరోజు చంద్రబాబు గారికి డిమాండ్ చేయగలుగుతున్నారన్నా లేదా పనులు చేయించుకోగలుగుతున్నారన్నా కేంద్ర ప్రభుత్వమే చంద్రబాబు గారి మీద ఆధారపడి ఉంది అని చెప్పి ఈ సందర్భంగా ఆయన అయితే మాట్లాడారు. సో ఆయన మాట్లాడిన మాటలు కూడా ఒకసారి చూద్దాం. కరువు కాలంలో పట్టిసీమ ద్వారా నీళ్లు ఇస్తున్నారు, ఏపీ ప్రభుత్వానికి కేటీఆర్ ప్రశంస. ఒకప్పుడు ఇదే పట్టిసీమను వాళ్ళు వ్యతిరేకించారు. సరే రాజకీయాల్లోకి అవన్నీ సహజం అనుకోండి, కాకపోతే చెప్తున్నాను అదే ఒక రకంగా పట్టిసీమను ఒట్టిసీమ అన్నాడు జగన్మోహన్ రెడ్డి, అయితే పట్టిసీమను ఒట్టిసీమ అన్నాడు ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా. అప్పట్లో పట్టిసీమ అనేది శుద్ధదండగా, నేను ఇప్పుడు చెప్తున్నాను రాసి పెట్టుకోండి, పట్టిసీమ అనేది ఉపయోగపడదు అని ఆయన ఏ నోటితో మాట్లాడాడో ఈ రోజు పట్టిసీమ లేకపోతే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఊహించుకోవడమే కష్టంగా ఉంది. ఆ రోజు చంద్రబాబు గారు దూరదృష్టి అందరికీ అర్థం కాదు, చాలామంది మేము మేధావులు అనుకుంటారు, బట్ చంద్రబాబు గారికి ఉన్న దూరదృష్టి ముందు మీ మేధావితనం పనిచేయదు. ఆ రోజు పట్టిసీమను విమర్శించిన వాళ్ళందరూ ఈరోజు ముక్కును వేలేసుకున్నారు. పట్టిసీమ
పట్టిసీమ లేకపోతే అమ్మో అనుకునే పరిస్థితి ఈరోజు ఉంది. సో అది చంద్రబాబు గారి విజ్ఞత అనేది. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోయకుండా పంటలను ఎండబెడుతుంటే ఏపీ ప్రభుత్వం మాత్రం ఎల్నీనో సమయంలో కూడా పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని తరలించి రైతుల ప్రయోజనాలను కాపాడుతుందని బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశంసించారు. రేవంత్ రెడ్డిని ఏపీని చూసి నేర్చుకోవాలన్నారు. ఆయన బుధవారం ఢిల్లీలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలైతే చేశారు. మరోవైపు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీపై ఆధారపడి ఉండటం వల్లే వాళ్ళు మూతపడే స్థితిలో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ను రక్షించుకోగలిగారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం దాన్ని ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించినప్పుడు మాకు సంబంధం లేకపోయినా వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కాపాడటం కోసం మద్దతు పలికాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న సెంటిమెంట్ తో ముడిపడి ఉన్నందున మేము దాన్ని కాపాడాలని కూడా కోరామని చెప్పి చెప్పడం జరిగింది. సో నేను అదే చెప్పేది, వైసీపీ హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోయింది అనడానికి ఈరోజు కేటీఆర్ మాటలే ఒక ఉదాహరణ. చాలా మంది అనొచ్చు జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ కాపాడింది చంద్రబాబు గారు. ఈరోజు సరే తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తే వాళ్ళు డబ్బా కొట్టారు అనుకుందాం, కానీ చెప్పింది ఎవరు? జగన్మోహన్ రెడ్డికి అత్యంత సఖ్యతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి మిత్రుడైనటువంటి స్వయంగా కేటీఆర్ చెప్పాడు ఆ విషయం. గత ప్రభుత్వంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుంది అన్నది వాస్తవం. ఆ రోజు వీళ్ళు మద్దతు పలికిన మాట వాస్తవం. ఏది జరగకూడదని మద్దతు పలికిన మాట వాస్తవం. ఈ రోజు ప్రైవేటీకరణ ఆగింది అని చెప్పింది కూడా కేటీఆరే. అంటే గతంలో జరిగిన ప్రైవేటీకరణ లేదా జరపాలనుకున్న ప్రైవేటీకరణ చంద్రబాబు గారు వచ్చాక ఆపగలిగారు. మరి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నుంచి రక్షించినటువంటి గొప్పతనం ఎవరికి చెందుద్ది? చంద్రబాబు గారికా లేకపోతే ఎవరికి చెందుద్ది? జగన్కి చెందుద్దా? సో అది ఇంకో మాట కూడా ఏదో మాట్లాడారు. ఇదే తరహాలో ఆదిలాబాద్ లో ఉన్నటువంటి సిసిఐని కూడా పునరుద్ధరించాలని చెప్పి ఆయన కోరుతున్నట్టుగా పేర్కొన్నారు. గత లోక్సభ ఎన్నికల్లో బారాసా ఓడిపోవడం వల్లే తెలంగాణకు నష్టం జరుగుతుంది. మరోవైపు తేదేపాపై కేంద్రం ఆధారపడటం వల్లే ఏపీకి మేలు జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో బారాసాకు 15 లోక్సభ స్థానాలు వస్తే ఢిల్లీ మా కాళ్ళ దగ్గరకు వస్తుందని చెప్పి కేటీఆర్ పేర్కొన్నారు. సరే, తన రాజకీయ ప్రయోజనాలు కూడా అందులో కలుపుకున్నప్పటికీ కూడా ఇక్కడ మద్దతు, తెలుగుదేశం పార్టీ మద్దతు అనేది కేంద్ర ప్రభుత్వానికి చాలా ఇంపార్టెంట్. కాబట్టే ఈరోజు కేంద్రం నుంచి అన్ని పనులు చేయించుకోగలుగుతున్నారు. అంటే నేను ఇందాకే చెప్పా, ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పా. సో అంటే విశాఖ ఉక్కు విషయంలో కేంద్రం సహాయం చేసింది. అలాగే అమరావతి విషయంలో 12,000 కోట్లు సహాయం చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్కి దాదాపుగా ఒక 12,000 కోట్లు సహాయం చేసింది. ఇతర కార్యక్రమాలకు సంబంధించి ఒక 28,000 కోట్లు సహాయం చేసింది. జల్ జీవన్ మిషన్కి సంబంధించి ఒక 8,000 కోట్ల వరకు సహాయం చేసింది. సో ఇలా ప్రతి విషయంలో కూడా పంచాయతీ రాజుకు సంబంధించి కూడా 15,000-16,000 కోట్లు పైగానే రాష్ట్రానికి వచ్చినట్టుగా ఉన్నాయి. సో ఇలా ప్రతి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్కి అండగా ఉంది. ముఖ్యంగా పోలవరానికి 12,000 కోట్ల రూపాయలు ఈ 2 ఏళ్లలో కేంద్రం సాయం చేసింది. అమరావతికి 12,000 కోట్ల రూపాయలు సాయం చేసింది. సో మరి ఇతర రాష్ట్రాలకి సాయాలు అందవు. మిగతాయి అందినా కానీ ఈ అమరావతి లేదా పోలవరం లాంటి ప్రాజెక్టులకు అందుతున్నటువంటి సాయాలు ఇతర రాష్ట్రాలకు అందవు. సో అందుతున్నాయి కాబట్టే మనం ఈ పనులు చేయించుకోగలుగుతున్నాం. సో ఎందుకు అందుతున్నాయి అంటే చంద్రబాబు గారు పూర్తిగా నరేంద్ర మోదీ గారికి బేషరతుగా మద్దతు ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పి బేషరతుగా మద్దతు ఇచ్చారు. సో ఆ మద్దతే ఈ రోజు నరేంద్ర మోదీ గారు కూడా కృతజ్ఞత నిలుపుకున్నారు. సో చంద్రబాబు గారు ఎంత బేషరతుగా మద్దతు ఇచ్చారో అంతే బేషరతుగా రాష్ట్ర అభివృద్ధికి కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నడుంగట్టింది. కొన్ని విషయాలు మనం బహిరంగంగా ఒప్పుకోవాలి. కేంద్రం నుంచి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే నిధులు ఎక్కువగా వచ్చిన మాట వాస్తవం. అనేక సందర్భాల్లో కేంద్రం సహాయం చేసిన మాట వాస్తవం. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి హయాంలో తెచ్చినటువంటి వడ్డీ 12-13% ఉంటే దాన్ని 8-9% వడ్డీ తగ్గించడంలో నిర్మలా సీతారామన్ సహాయం చేసిందని నిన్న స్వయంగా చంద్రబాబు గారు ప్రకటించారు. ఈ వడ్డీ తగ్గటం వల్ల, అంటే ఈ 13-12% నుంచి 8-9% తగ్గటం వల్ల ఏడాదికి 1,500 కోట్లకు పైగా రాష్ట్రానికి వడ్డీ ఆదాయం మిగులుతుంది, వడ్డీ తగ్గుతుంది. సో ఈ విషయాన్ని స్వయంగా నిన్న నిర్మలా సీతారామన్ ఎదుర్కొని చంద్రబాబు గారు చెప్పారు. అంటే కేటీఆర్ చెప్పిన మాటల్లో కొంత ఇది ఉంది, నిజం ఉంది. సరే, రాజకీయ విమర్శలన్నీ కాసేపు పక్కన పెట్టి, రేవంత్ రెడ్డి మీద విమర్శలు పక్కన పెట్టి, ఈరోజు పూర్తి స్థాయిలో కేంద్రానికి టీడీపీ మద్దతు ఉంది. ఆ మద్దతు ఉపయోగించుకుని వాళ్ళు కేంద్రంలో నిలబడగలిగారు. ఆ